నమస్తే, వెల్కమ్ టు హ్యాష్ ట్యాగ్ యూ. నేను మీ రాజేష్. ఢిల్లీలో జాతీయ పార్టీల ఆధిపత్యానికి ఎదురు నిలిచి వరుసగా 2 సార్లు అధికారం చేపట్టినటువంటి ఆమ్ ఆద్మీ పార్టీ ఇప్పుడు మరోసారి అధికారం కోసం తీవ్రంగా శ్రమిస్తోంది. సో ఇప్పుడు ఢిల్లీ ఎన్నికలు దగ్గర పడుతున్నటువంటి నేపథ్యంలో అక్కడ ప్రస్తుతం కాంగ్రెస్ వర్సెస్ ఆప్గా, అట్లాగే బీజేపీ వర్సెస్ ఆప్గా కూడా కొంత త్రిముఖ పోటీ జరిగే క్రమం కనిపిస్తుంది. సో ఈ క్రమంలో కేంద్రంలో ఉన్నటువంటి అధికార బీజేపీ వ్యవహారం పైన కేజ్రీవాల్ ఆసక్తికరమైనటువంటి కామెంట్స్ చేస్తూ ఉన్నారు. ఇప్పటికే కొంత అక్రమ కేసులో అతను అరెస్ట్ చేసినటువంటి వ్యవహారాన్ని తీవ్ర స్థాయిలో గత కొంతకాలంగా కాంగ్రెస్తో పాటుగా ఆమ్ ఆద్మీ పార్టీ కూడా ఖండిస్తోంది, ఆరోపిస్తోంది. అయితే త్వరలోనే ఢిల్లీ సీఎం అతీషిని కూడా అరెస్ట్ చేస్తారంటూ కూడా ఆయన సంచలన కామెంట్స్ చేశారు. ఈ మేరకు ఆయన తన సామాజిక మాధ్యమాల్లో ట్విట్టర్ వేదికగా పోస్ట్ చేసినటువంటి అరవింద్ కేజ్రీవాల్ బీజేపీ పైన తీవ్ర స్థాయిలో విమర్శలు ఎక్కువ పెడుతున్నారు. ఖచ్చితంగా దీని వెనకాల కుట్ర దాగి ఉందంటూ కూడా చెప్తున్నారు. అంటే ఢిల్లీ ప్రజల కోసం ఆమ్ ఆద్మీ పార్టీ ప్రభుత్వం అనేక పథకాలను కొనసాగిస్తోంది, అవే తమను కొంత తదుపరి ఎన్నికల్లో కూడా గెలిపిస్తాయన్న ధీమా ఒకవైపు కేజ్రీవాల్ వ్యక్తం చేస్తున్నారు. కానీ ఈ పథకాలను అడ్డు పెట్టుకునే తమ పార్టీ నేతల్ని అరెస్ట్ చేస్తారంటూ కూడా కేజ్రీవాల్ చెప్తున్నారు. అంటే ఆయా పథకాల ద్వారా పేద ప్రజలకు ఎంతో ఉపయోగం ఉంటున్నా బీజేపీ నాయకులకు ఎలాంటి ప్రయోజనం లేకుండా పోతోందని కేజ్రీవాల్ అంటున్నారు. పైగా ఎన్నికల్లో ఆప్ గెలుపునకు అట్లాగే బీజేపీ ఓటమికి కూడా ఆయా పథకాలే కారణాలు అవుతాయంటూ కూడా కేజ్రీవాల్ చెప్తున్నారు. అందుకే వాటిలో అవినీతి జరిగిందంటూ సీఎం అతీషిని అరెస్ట్ చేసేందుకు కుట్రలు జరుగుతున్నాయంటూ కూడా కేజ్రీవాల్ ఇవాళ ఆరోపిస్తున్నారు. నిజంగానే ఆ పథకాల్లో కుట్రలు జరిగాయా లేదనేది కూడా ఒకసారి బయట ఉన్నటువంటి చర్చ ఆధారితంగా మీరు కూడా కామెంట్ సెక్షన్లో కామెంట్లు చేయండి. కానీ ఇక్కడ ఢిల్లీలో ప్రధానంగా ఎన్నికల ప్రచారంలో దిగినటువంటి కేజ్రీవాల్ ఇప్పుడు ఢిల్లీలో ఉన్నటువంటి అన్ని అసెంబ్లీ నియోజకవర్గాలకు కూడా పోటీ చేయబోతున్నటువంటి అభ్యర్థుల జాబితాను కూడా ఇప్పటికే ఆప్ ప్రకటించింది. ఇక ఇప్పుడు ప్రజలకు వివిధ హామీలను కూడా ఇస్తూ ముందుకెళ్తోంది. మేనిఫెస్టో దిశగా కొంత ప్రజలకు ఎటువంటి పథకాలు ఇంప్లిమెంట్ చేయాలంటూ దాని మీద కసరత్తు చేస్తోంది. అందులో భాగంగా ఈసారి ఎన్నికల్లో ఆమ్ ఆద్మీ ప్రభుత్వం వస్తే కనుక అర్హులైనటువంటి మహిళలకు మహిళా సమ్మాన్ యోజన పథకం కింద ప్రతి నెల 2,100 రూపాయలు ఆర్థిక సాయం అందిస్తామంటూ కూడా ప్రకటిస్తోంది ఆమ్ ఆద్మీ పార్టీ. అలాగే సంజీవిని యోజన పథకం కింద రాష్ట్రంలో ఉన్నటువంటి వయోవృద్ధులందరికీ కూడా ప్రభుత్వ ప్రైవేటు వైద్యశాలల్లో ఉచిత వైద్యం అందిస్తామంటూ కూడా హామీ ఇస్తున్నారు. సో ఇప్పుడు ప్రభుత్వం కొంత ప్రస్తుతం ఢిల్లీలో ఆమ్ ఆద్మీ పార్టీ ప్రభుత్వమే ఉండటంతో అర్హులను నిర్ధారించుకునేందుకు దరఖాస్తుల స్వీకరణ సైతం ప్రారంభించింది ఆమ్ ఆద్మీ పార్టీ అక్కడ ప్రభుత్వం. సో ఇప్పుడు ఈ పథకాలని ప్రజల్లోకి తీసుకెళ్లేందుకు ప్రయత్నిస్తున్నటువంటి అరవింద్ కేజ్రీవాల్ని కానీ ఆమ్ ఆద్మీ పార్టీ నేతల్ని కానీ ఇప్పుడు ఈ పథకాలనే కారణంగా చూపి ఏకంగా ముఖ్యమంత్రిని అరెస్ట్ చేయాలని చూస్తున్నారంటూ కూడా కేజ్రీవాల్ చేస్తున్నటువంటి ఆరోపణలు తీవ్ర సంచలనం రేపుతుంది. ఆప్ తీసుకొస్తున్నటువంటి ఈ పథకాలను కొందరికి నచ్చలేదని, అందుకే తమ నాయకులపై త్వరలో తప్పుడు కేసులు నమోదు చేస్తారంటూ కూడా ఆయన వ్యాఖ్యానిస్తున్నారు. ఇప్పుడు ఆ కేసుల్లో ఢిల్లీ సీఎం అతీషిని అరెస్ట్ చేస్తారని అంటున్నారు. ముందు ఆమ్ ఆద్మీ పార్టీ సీనియర్ నాయకులు ఇళ్లపై సోదాలు నిర్వహిస్తారంటూ కూడా ముందే కేజ్రీవాల్ జోస్యం చెప్తున్నారు. ఆ దిశగానే ఆయన కొంత పోస్టులు చేశారు. అంటే ఇప్పుడు ఆ ప్రభుత్వం ప్రకటించినటువంటి కొత్త పథకాలకు సంబంధించినటువంటి వ్యవహారంలో ఢిల్లీ వార్తాపత్రికల్లో ఒక ప్రకటన వెలువడింది. ఇందులో మహిళా సమ్మాన్ యోజన కింద ఢిల్లీలో మహిళలకు నెలకు 2,100 రూపాయలు ఇస్తామంటూ కూడా ప్రకటన ఖండిస్తోంది. ఇలాంటి పథకం గురించి ఓ పార్టీ ప్రచారం చేస్తున్నట్లు తమ వద్దకు వచ్చిందని ఢిల్లీ మహిళా శిశు అభివృద్ధి ఆరోగ్య కుటుంబ శాఖ కూడా కొంత చెప్తోంది. ప్రస్తుతం తమ వద్ద అలాంటి ప్రతిపాదనలు ఏవి లేవని తెలుపుతోంది ఢిల్లీ ప్రభుత్వం. అంటే ఈ పథకాల గురించి నిర్ణయం తీసుకోలేదని కూడా ప్రకటన కనిపిస్తోంది. అయితే రాష్ట్రంలో వృద్ధుల సమాచారం సేకరించే అధికారం ఎవరికి లేదంటూ కూడా వార్తాపత్రికల్లో ప్రకటన వెలువడతాం. దీంతో రాష్ట్ర ప్రభుత్వ శాఖల్లో అధికారులని కూడా కొంత బీజేపీ బెదిరించిందంటూ కూడా ఆమ్ ఆద్మీ పార్టీ ఆరోపిస్తోంది. అంటే ఇవన్నీ కూడా ఖచ్చితంగా వచ్చే ఎన్నికల్లో బీజేపీ ఎడిదిరికైనా గెలిచే ఒక కార్యాచరణతో ముందుకెళ్తోంది. ఇప్పుడు ఆమ్ ఆద్మీ పార్టీ ఆరోపణల ప్రకారం వారి ద్వారానే ఇలాంటి ప్రకటనలు ఇప్పిస్తోందంటూ కూడా చెప్తోంది. ఇక ఈ ప్రకటన ఢిల్లీ ముఖ్యమంత్రి అతీషి సైతం స్పందిస్తున్నారు. ప్రభుత్వ నేతలు ప్రకటించినటువంటి పథకాలని అన్ని కూడా తప్పుడు పథకాలంటూ కూడా ప్రభుత్వ శాఖలే కొంత ప్రకటనలు విడుదల చేయడం పైన కొంత ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు ఆమె. ఈ ప్రకటనలు విడుదలకు ఆదేశాలు ఇచ్చినటువంటి అధికారులపైన కూడా కఠిన చర్యలు తీసుకుంటామంటూ కూడా ఆమె ప్రకటించారు. అలాగే ఇటీవల సిబిఐ ఈడీ అధికారుల సమావేశం జరిగిందని, అందులో సీఎంను తప్పుడు కేసుల్లో అరెస్టు చేయాలనే ఆలోచన చేశారని సమాచారం తమ వద్ద ఉందని అతీషి వ్యాఖ్యానిస్తే ఖచ్చితంగా కుట్రపూరితంగా జరిగే అరెస్ట్ అంటూ కూడా ముందుగానే ఆమ్ ఆద్మీ పార్టీ చెప్తోంది. ఇక తనపై తప్పుడు కేసులు నమోదు చేసినా భయపడనంటూ కూడా ప్రకటించినటువంటి ఢిల్లీ ముఖ్యమంత్రి అతీషి తనకు దేశ న్యాయ వ్యవస్థ రాజ్యాంగంపై నమ్మకం ఉందని ఆయన చెప్తున్నారు. మొత్తం మీద ఢిల్లీ ఎన్నికల బేస్ కానీ ఇవాళ బీజేపీ వర్సెస్ ఆమ్ ఆద్మీ పార్టీగా అధికారం కోసం 2 పార్టీలు పెద్ద ఎత్తున పోటీ పడుతున్నాయి. ఈ క్రమంలోనే ఆమ్ ఆద్మీ పార్టీని దించేయాలని బీజేపీ కుట్ర చేస్తుందనే ఆరోపణలు ప్రధానంగా తెర మీదకి వస్తున్నాయి. నిజంగానే ఆమ్ ఆద్మీ పార్టీ పైన బీజేపీ కుట్ర అని మీకు అనిపిస్తే మీ అభిప్రాయాన్ని కింద కామెంట్ సెక్షన్ తెలియజేయండి. ఫర్ మోర్ వీడియోస్ ప్లీజ్ వాచ్ హ్యాష్ ట్యాగ్.